కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి యత్నించిన 14 మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 7గురు నిందితుల కోసం 3 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. పరారీలో ఉన్న మనీష్ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన దుండగులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆదివారం రాత్రి కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పైన దాడి జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఆ నేపథ్యంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయితే ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన క్రమం లోపల పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా మొత్తం టోటల్ గా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని చూసుకుంటే మొత్తం ఈ దాంట్లో 14 మంది పార్టిసిపేషన్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. వారు 7గురిని నిందితులని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఆ 7గురిని విచారించగా ప్రధాన నిందితుడు మనీష్ అని కూడా తేలడం జరిగింది. మనీష్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం టోల్గా 7 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 7 మంది కొరకు 3 బృందాలుగా పోలీసు బృందాలు ఏర్పడి ఈ యొక్క 7గురిని అయితే మొత్తం టోల్గా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి జరిగిన తర్వాత అయితే ప్రధాన నిందితుగా ఉన్నటువంటి మనీష్ ఎవరైతే ఉన్నారో మనీష్ కు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మనీష్ తో పాటు మరి 7గురిని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.